సార్ ఇప్పుడు హరీష్ రావు గారు ఇచ్చిన ఈ ప్రజెంటేషన్ అనేది ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. చాలా చక్కగా అందరికీ కూడా సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా వారు సుదీర్ఘంగా మంచి గంటన్నర సమయంలో మరి ప్రతి ఒక్క అంశాన్ని మరి లోతుగా వెళ్ళి మరి ఈ అంశాన్ని ప్రస్తావించడం, అందరికి వివరించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతం నుంచి కూడా చేసిన దుష్ప్రచారాన్ని మరి తిప్పికొట్టేటువంటి సమయం ఆసన్నమైంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా మేము మా యొక్క వాణిని, మా యొక్క వాదనని వినిపించబోతా ఉన్నాం. కాబట్టి సామాన్యమైన ప్రజలకు కూడా ఈ అంశం తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పదే 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 ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ని, మరి ఇంటాక్ట్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పే ప్రచారంలో భాగంగా అనేక రకాలుగా మరి దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా మా పైన ఉన్నది. కాబట్టి వారి పరిపాలన చేతగాక, వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక, ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే భాగంలోనే మరి ఇవన్నీ కూడా కమిషన్లు వేయడం జరిగిందని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఒకటి కాదు, ఇప్పటికే 10 కమిషన్లు వేసినారు. పవర్ పర్చేస్లో ఎంక్వైరీ కమిషన్ వేసినారు, ఫార్ములా ఈ కార్ రేస్లో కమిషన్ వేసినారు, అదేవిధంగా థర్మల్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎంక్వైరీ కమిషన్ వేసినారు. ఈ రకంగా ఎంక్వైరీ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఒక ఉద్దేశం కనబడుతుంది తప్ప నిజంగా వాస్తవం చేసుకోలేక, ప్రజలకు ఉపయోగించలేక, ప్రజలకి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు అందిస్తే రైతాంగం కానివ్వండి, హైదరాబాద్ నగర ప్రజలు కానివ్వండి, అటు పరిశ్రమలకు కానివ్వండి ఉపయోగపడేటువంటి మరి ప్రాజెక్ట్ కాబట్టి మరి ఇలా చేయకుండా కేవలం తప్పుడు ప్రచారం చేసే భాగం చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ పవర్ పాయింట్ ప్రెజెంట్ పెట్టినాం. దీని ద్వారా ప్రజలకి అర్థమవుతుంది వీళ్ళన్నీ కూడా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు నిజంగా బాగు చేయాలనేటువంటి ప్రయత్నం జరగట్లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా నిన్న విచారణకు వెళ్ళి కూడా అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన ఏం వాస్తవాలే చెప్తారు కదా, ఎవరైనా సరే వారు మంత్రిగా పనిచేస్తున్నటువంటి అనుభవం ఉంది కాబట్టి వారు అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులు కాబట్టి వారు పిలవడం జరిగింది. వాస్తవాలే చెప్పినారు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఉన్నా ఆ రోజు రికమెండ్ చేసినారు. ఆ రోజు తప్పకుండా వారికున్న పరిధిలో వాళ్ళు పనిచేసినారు. ఈరోజు అదే ఒక క్యాబినెట్ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నాడు కదా. ఇప్పుడు మరి మంత్రిగా ఆయన సస్పెండ్ చేయాలి, మంత్రికి తీసుకోవద్దు ఆయన. మరి ఆయన రికమెండ్ చేసింది కదా, నీకు తుమ్మిడిహట్టి దగ్గర పనికిరాదు, నువ్వు కింద మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పి రికమెండ్ చేసింది ఆయన కదా, బ్యారేజ్ కూడా. వారు మరి మంత్రికి ఎందుకు పెట్టుకునే రోజు మీరు అంటే ఇది కేవలం రాజకీయాలు చేయడానికే కమిషన్ చేశారు తప్ప వాస్తవానికి నిజంగా ప్రజలకు దీని ద్వారా లాభం అయ్యేది ఏమి లేదు. కేవలము డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే తిప్పి కొడతాం. అంటే ఇప్పుడు 2 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో కుంగిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, ఆ వీటిపైన మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మొత్తం మొదలు పెడుతున్నాము, మళ్ళీ మేము చేయాల్సి వస్తుంది, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు మళ్ళీ మేము బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా మళ్ళీ ఆ 2 పిల్లర్స్ని చేయిస్తారంటారు? చేయాల్సిన ఆవశ్యకత చేయాల్సిందే. సరే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు చిన్న చిన్న మెయింటెనెన్స్ వస్తాయి కదా. దీనికి ఆ మెయింటెనెన్స్ చేయడానికి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి ఒక సపరేట్ ఇంజనీరే ఉంటాడు దానికి. అసలు ఈ సమయం లోపల మనం ముందు చేసే ఎల్ఎన్టీ సంస్థ ఈ యొక్క నిర్మాణం చేసింది. సమయం లోపల ప్రభుత్వం స్పందిస్తే వాళ్ళే ఫ్రీగా చేస్తుండే కదా. దీనికి 500-200 కోట్లు 300 కోట్లకి కాదు కదా. కాబట్టి రిపేర్ చేస్తే నీకు లక్షల మందికి రైతులకు ఉపయోగపడుతుంది కదా. దీనికి మనం 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాము. 100-200 కోట్లు పెట్టడానికి ఏంది? ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది సర్వసాధారణము. దీన్ని కేవలం భూతద్దంలో చూపెట్టి బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప రైతులకు నిజంగా చేయాలనే ఉద్దేశం మీకు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.